ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మీరు ప్లీజ్ వీటి మీద సిగ్నేచర్స్ చేయగలరా? లేదు, పవర్ ఆఫ్ అటర్నీ రేఖా పేరు మీద ఉంది కాబట్టి వీటి మీద తన సైనే ఉండాలి. ఎలాగో ఈరోజు ఆఫీస్లో పెద్దగా పనేం లేదు, సో అందరికి ఇంటికి వెళ్ళమని చెప్పు. ఓకే సార్. ఈ రోజు నువ్వు 3 గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి చేరుకోలేవు. లాయర్ గారు, పేపర్స్ అన్ని ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను. గ్రేట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. ఏమందండి రేఖ? ఇంకా 15 నిమిషాలే ఉంది. ఐ హోప్ 3 గంటల కన్నా ఈ రేఖా మేడం వస్తే బాగుండు. లాయర్ గారు, మీరేం దిగులు పడకండి. మా రేఖ వచ్చేస్తున్నాను అని ఒక్కసారి చెప్పిందంటే తను ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. అరే, ఈ తలుపులు ఎవరు లాక్ చేశారు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తెరవండి. ఇది లాక్ అయిపోయింది. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మ దుర్గమ్మ తల్లి, ఇది ఇప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. నేను 3 గంటల కంటే ముందే వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి ప్లీజ్. మిస్టర్ రాఘవ్, ఈరోజు మీరు కోర్టు నుంచి ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇక్కడికి తిరిగి రాకూడదు. రండి. తెరవండి ప్లీజ్. భాస్కర్కి కాల్ చేస్తాను. ఫోన్ బ్యాటరీ కూడా ఇప్పుడు అయిపోవాలా? అమ్మ దుర్గమ్మ తల్లి, నేను ఇప్పుడు ఏం చేయాలి? 3 అయిపోతుంది. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. నేను ఇప్పుడు కోర్టుకి ఎలా వెళ్ళాలి? రాఘవ్కి బెయిల్ ఎలా వస్తుంది? అమ్మా దుర్గమ్మ తల్లి, నాకు సహాయం చేయండి ప్లీజ్. తలుపు తెరవండి. ఎవరైనా ఉన్నారా? ఏం చేయను? రేఖ, భయపడకు. నువ్వు ఇది చేయగల. నువ్వు ఇంక దేని గురించి ఆలోచించుకు భయపడకు. నువ్వు ఇప్పుడు ఎలాగైనా కోర్టుకు వెళ్ళాలి. రిలాక్స్.